Anusha, consultant and Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. సో ఈరోజు మనం ఫేషియల్ పిఆర్పి గురించి తెలుసుకుందాం. సో ఈ పిఆర్పి అంటే ఏంటి? ఈ పిఆర్పి అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇది పేషెంట్స్ ఓన్ బ్లడ్ అనేది మనం కలెక్ట్ చేసి అది సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత మనకి బ్లడ్ అండ్ ప్లాస్మా అనేది సెపరేట్ అవుతుంది. ఈ ప్లాస్మా ఏదైతే ఉందో ఇందులో మనకి ప్లేట్లెట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో దీన్నే మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. ఇది మనం ఇన్సులిన్ సిరింజెస్ లో కలెక్ట్ చేసి దీన్నే మనం క్లయింట్ యొక్క స్కిన్ లోకి ఇంజెక్ట్ చేస్తాం. దీన్నే మనం ఫేషియల్ పిఆర్పి అంటాం. సో ఇది ఏ కండిషన్స్ లో ఈ ఫేషియల్ పిఆర్పి చేయకూడదు, కాంట్రా ఇండికేటెడ్ ఏంటంటే ఏదైనా యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. యాక్టివ్ ఇన్ఫెక్షన్ అంటే లైక్ యాక్నీ రోజేసియా అంటే అన్కంట్రోల్డ్ యాక్నీ ఉన్న, ఎలర్జిక్ కండిషన్స్ అప్పుడు యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉండి ఎలర్జీ బాగా ఎక్కువగా ఉన్నా సరే ఈ ఫేషియల్ పిఆర్పి అనేది మనం చేయకూడదు. సో ఈ అండర్లైన్ కండిషన్స్ అన్ని కంట్రోల్ అయిన తర్వాత అగైన్ ఈ ఫేషియల్ పిఆర్పి అనేది చేసుకోవచ్చు. సో కొంతమంది మేము ఈ స్కిన్ పిగ్మెంటేషన్ కానీ ఈ యాక్నీ స్కార్స్ కానీ లేదంటే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉండి డల్ స్కిన్ ఉంది, డిహైడ్రేటెడ్ లుక్ ఉంటుంది, కొంచెం ఆ గ్లో కానీ ఆ బ్రైట్నెస్ కానీ ఆ యూత్ఫుల్ లుక్ అనేది కావాలి అని అనుకునే వాళ్ళలో ఈ ఫేషియల్ పిఆర్పి అనేది ఇట్ రియలీ వర్క్స్ వండర్స్. సో ఈ పిఆర్పి కి ఆప్ట్ చేయొచ్చు. సో ఈ ఫేషియల్ పిఆర్పి అనేది ఇంకా ఎటువంటి కండిషన్స్ లో యూజ్ చేయొచ్చు? పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, యాక్నీ స్కార్స్ ఉన్నా, నెక్స్ట్ ఏజింగ్, మనకి ఏజింగ్ అవుతున్న కొద్దీ మనకి ఫేస్ మీద ఫైన్ రింకిల్స్ రావడం, నెక్స్ట్ సాగినెస్ రావడం. సో ఇటువంటి కండిషన్స్ లో కూడా మనం ఈ ఫేషియల్ పిఆర్పి అనేది చేసుకుంటే ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్ అన్నమాట. సో ఈ ఫేషియల్ పిఆర్పి ప్రొసీజర్ ఏంటి? సో ఫస్ట్ క్లయింట్ రాగానే మనం బ్లడ్ అనేది కలెక్ట్ చేసి సెంట్రిఫ్యూగేషన్ కి పెడతాము. దాని తర్వాత ఒక నంబింగ్ క్రీమ్ అన్నమాట, లోకల్ ఎనెస్థెటిక్. ఆ క్రీమ్ అనేది మనం క్లయింట్ యొక్క ఫేస్ మొత్తం అప్లై చేస్తాం. ఎందుకంటే మనం ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ఏరియా అంతా నంబయి పెయిన్ అనేది తెలియకుండా ఉండడానికి. సో ఒక 1 hour అలా ఉంచిన తర్వాత మనం ఈ ప్లాస్మాని ఏదైతే ఈ ఇన్సులిన్ సిరింజెస్ లో కలెక్ట్ చేసుకుంటామో అది తీసి క్లయింట్ యొక్క ఫేస్ కి మనం ఇంజెక్ట్ చేస్తాం. సో ఇది అసలు చిన్న ప్రిక్, కొంతమంది అది కూడా తెలియదు. అసలు పెయిన్ అనేది జనరల్లీ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా నిల్ సైడ్ ఎఫెక్ట్స్. మరి పెయిన్ సెన్సిటివ్ పేషెంట్స్ లో కానీ లేదు అంటే బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మైల్డ్ రెడ్నెస్ అనేది కనిపించవచ్చు. ఈ రెడ్నెస్ అనేది కూడా ఒకవేళ మార్నింగ్ మీరు సెషన్ తీసుకున్నట్టయితే బై ఈవినింగ్ కల్లా ఆర్ విత్ ఇన్ 24 hours ఈ రెడ్నెస్ అనేది కూడా మీకు రిజాల్వ్ అయిపోతుంది. సో ఇట్ ఇస్ కంప్లీట్లీ వెరీ మచ్ సేఫ్ ప్రొసీజర్ అండ్ ఇట్ ఈస్ లెస్ పెయిన్ఫుల్ ప్రొసీజర్. సో కొంతమంది ఇంజెక్షన్స్ అమ్మో స్కిన్ లో ఇంజెక్ట్ చేస్తారు అని అనగానే భయపడతారు. సో అటువంటి భయం ఏం పెట్టుకోక్కర్లేదు. దిస్ గివ్స్ అ వెరీ గుడ్ రిజల్ట్. బట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ ట్రీట్మెంట్ అయినా సరే మనకి సెషన్స్ మన స్కిన్ బట్టి, మనకున్న అండర్లైన్ కండిషన్ ని బట్టి ద నెంబర్ ఆఫ్ సెషన్స్ మన డాక్టర్ ఎన్ని ప్రిస్క్రైబ్ చేశారో ఆ నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేవి మనం తీసుకుంటే మన డిజైర్డ్ రిజల్ట్ కన్నా ఇంకా మంచి రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఈ పిఆర్పి చేసుకున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది అని అంటే అండర్లైయింగ్ స్కిన్ లో మనకి కొల్లాజన్ అనేది ఎక్కువగా బూస్ట్ అవుతుంది. ఎక్కువగా కొల్లాజన్ ప్రొడ్యూస్ అవ్వడం, కొత్తగా న్యూ సెల్స్ అనేవి రిజ్యూనేట్ అవ్వడం వల్ల ఆ స్కిన్ అనేది మంచి యూత్ఫుల్ అండ్ బ్రైట్ లుక్ అనేది కనిపిస్తుంది. మనకి ఏవైతే పిగ్మెంటేషన్ డిజార్డర్స్ కండిషన్స్ ఉన్నాయో, యాక్నీ స్కార్స్, యాక్నీ, ఇవన్నీ మనకి తగ్గుతాయి అండ్ విల్ గెట్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ a bright skin. Do like and share this information. Thank you.